అందరికీ నమస్కారము. తులసీదాసు గారి భార్యతో జ్ఞానోదయం అయింది. అప్పుడు తులసీదాసు గారు కాశీకి వెళ్ళినాడు. కాశీకి వెళ్ళి ఒక మర్రి చెట్టు కింద ఒక ఆశ్రమం నిర్మించుకొని రోజు తులసీదాసు గారు రామాయణం చెప్పుచుండగా ఆ దగ్గర ఉన్న గ్రామంలో ఒక రాజుగారు అక్కడికి వచ్చి, తులసీదాసు గారు మీకేం పని పాట లేదా? ఊళ్ళో పబ్లిక్ అందరినీ పని చెడగొడుతున్నావు, ఇది పద్ధతి కాదు, ఇది మానుకో అని ఆ రాజుగారు ఆ తులసీదాసు గారిని అంటాడు. అన్నా కానీ తులసీదాసు గారు అది ఏది పట్టించుకోకుండా రామాయణం చెప్తూ ఉంటాడు. అయితే ఒకరోజు తులసీదాసు గారు ఆ రాజు దగ్గరికి వెళ్ళి మహారాజా, నీకు నేను తులసీదాసు గారి రామాయణం చెప్తాను, వినండి అంటాడు. ఇంకా ఊళ్ళో వాళ్ళందరినీ చెడగొట్టిందే కాక నన్ను కూడా చెడగొడదామని చూస్తున్నావా అని రాజుగారు అంటాడు. అన్నాక సరే అని మళ్ళీ ఒక వారం పరులకు మళ్ళీ వెళ్తాడు. మళ్ళీ వెళ్ళిన తర్వాత మహారాజా నీకు కూడా రామాయణం చెప్తా అంటాడు. అప్పుడు రాజుగారు నువ్వు ఒక 6 నెలలకు రా అని అంటాడు. అప్పుడు తులసీదాసు గారు మళ్ళీ 6 నెలలకు మళ్ళీ ఒకసారి వెళ్తాడు. వెళ్ళి రామాయణం చెప్తా అంటాడు. ఇప్పుడు కాదు, మళ్ళీ ఒక 6 నెలలకు రా అంటాడు. అన్న తర్వాత మళ్ళీ గుర్తుంచుకొని ఇక్కడ రామాయణం చెప్పుకుంటా మళ్ళీ అదే రోజు మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్తాడు. మహారాజా నీకు రామాయణం చెప్తా అంటాడు. నువ్వు మాటికి నా మనసు అంతా జడగొడుతున్నావు, ఒక 2 సంవత్సరాలకు రా, నీ రామాయణం వింటా అని చెప్తాడు. అప్పుడు తులసీదాసు గారు వెళ్ళి రామాయణం చెప్పుకుంటూ ఉంటాడు. మళ్ళీ 2 సంవత్సరాలకు అదే రోజు తులసీదాసు గారు ఆ రాజుగారి ఇంటికి పోయి డోరు కొడతాడు. డోరు కొట్టంగానే ఆ రాజుగారి కుమారుడు వచ్చి డోరు తీసిన తర్వాత తులసీదాసు గారు ఏంటి చెప్పండి అని అడుగుతాడు. ఏం లేదు, మీ నాన్నగారికి రామాయణం చెప్తా అని అంటాడు. అప్పుడు ఆ రాజుగారు ఏమంటాడంటే, రాజుగారి కుమారుడు మా నాన్నగారు చనిపోయి 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు లేడు అనగానే అప్పుడు తులసీదాసు గారు ఇట్లా వెనుకకు మరి తిరిగి చూడంగానే అక్కడ పశువుల కొట్టం ఉంటుంది. ఆ కొట్టంలో ఆ రాజుగారు ఆ కొడుకు మీద వ్యామోహం, ఆ భూమిలో మీద వ్యామోహం చేయబట్టి అక్కడే ఆ కొడుకు ఇంట్లో ఒక ఆవుకు కోళ్ళ దూడగా జన్మిస్తాడు. జన్మించిన తర్వాత ఆ 2 సంవత్సరాలల్లో అది పెరిగి పెద్దగా అయ్యి ఎద్దయిన తర్వాత దాన్ని ఆ రాజుగారి కొడుకు నా తండ్రి అని తెలియక దాని వ్యవసాయం దున్నుతూ ఉంటాడు. దున్నంగా దానికి మెడ మీద రాసపుండు అవుతుంది. ఆ రాసపుండు కూడా పక్కకు జరిపి ఇట్లా దున్నుతా అంటారు పొడుచుకుంటా. అప్పుడు తులసీదాసు గారు ఆ ఎద్దుకి చూడంగానే అప్పుడు ఆ ఎద్దు కళ్ళకి వెళ్ళి వలవల నీళ్లు కారుతా అంటే అప్పుడు తులసీదాసు గారు ఏమంటాడంటే, అప్పుడు నేను రామాయణం చెప్తా నీ ఇంటికి పలుమారు సార్లు వచ్చిన నువ్వు పట్టించుకోలే, ఇప్పుడు నేను నీకు చెప్దామన్నా నువ్వు వినే పొజిషన్లో నువ్వు లేవు, కాబట్టి దేని మీద వ్యామోహం ఉంటే దానిలాగానే ఉట్టవలసి వస్తుంది. ఏమైనా పాత బట్టలు పాత బోళ్ళు అవి ఏమున్నా కానీ పక్కవారికి దానం ఇవ్వాలి. వాటిని పట్టుకొని కూర్చొని అవి నాయంబడి వస్తాయి. బస్సు ఎక్కితే బస్సులో పోకట, అటెక్కి తటు పోకట, ఇటెక్కి తిటి పట్టుకపోకట, ఏమి రావు మన ఎంబడి దాన ధర్మాలే వస్తాయి. కాబట్టి ఏది ఎప్పుడు దానం ఇచ్చుకుంటావో ఎవరిది వాళ్ళకి ఇచ్చుకుంటే నీకు ఈ లోకంలో ఏ ఉన్నా మన ఎంబడి రావు, పరలోకం పోయినాక మనం దాన ధర్మాలు ఇచ్చినవి మన ఎంబడి వస్తాయి. ఇదొకటి గుర్తుంచుకోవాలి. మానవ జన్మ ఎత్తినప్పుడు వాని సొమ్ము వీని సొమ్ము అక్రమంగా దోసుకొని సంపాదించుకుంటే వారిని యమలోకంలో కుంభీపాక నరకంలో 10,000 సంవత్సరాల వరకు ఎత్తాడు. కుంభీపాక నరకం అంటే ఎలా ఉంటుందంటే సీము నెత్తురు ఉంటుంది. అలా తీసుకుపోయి ఒక 10,000 సంవత్సరాలు కలియుగ లెక్క ప్రకారం అలా వారేస్తారు. ఇది గుర్తుంచుకోవాలి ప్రతి మానవుడు అని చెప్పుచుండే.